సభ్యులు ఎంపీ అభ్యర్థి వేణుగాక విజయసాయిరెడ్డి నెల్లూరు నగరానికి రానున్నారు. ఈ మేరకు కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో భారీగా వైసీపీ నాయకులు కార్యకర్తలు కావలి మండలం రుద్రకుంట వద్ద విజయసాయిరెడ్డికి ఘనంగా స్వాగతం పలికారు. రాజ్యసభ సభ్యులు ఎంపీ అభ్యర్థి వేణుగాక విజయసాయిరెడ్డి నెల్లూరు నగరానికి రానున్నారు. ఈ మేరకు కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో భారీగా వైసీపీ నాయకులు కార్యకర్తలు కావలి మండలం రుద్రకుంట వద్ద విజయసాయిరెడ్డికి ఘనంగా స్వాగతం పలికారు. ఈ రోజు ఈ గారి విజయసాయి గారితో కలిసి ప్రయాణించడం నిజంగా చాలా సంతోషం. ఈ కార్యక్రమానికి ఇంత ఉదయాన్నే కూడా మీరందరూ ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇదే జోషం వైఎస్ఆర్సీపీ ఎప్పుడు కూడా ముందుండాలని నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఈ రోజు విజయసాయి గారు నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారంటేనే ఈ రోజు తెలుగుదేశం గుండెలు రైలు పరిగెత్తున్నాయి. ఎందుకంటే గతంలో మనం బీపీఐ గారికి ఇక్కడ మనం పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయమని చెబితే ఆయన ఈ రోజు మన పార్టీని మన క్యాడర్ని అందరూ కూడా మోసం చేసి ఈ రోజు తెలుగుదేశం పోయిన పరిస్థితి మనం చూసాం. అందుకే ఈ రోజు అందరూ కూడా ప్రశాంతంగా ఉండి తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశానికి గతంలో ఏ విధంగా బుద్ధి చెప్పారో దానికంటే రెట్టింపుగా చెప్పబోయి రెట్టింపు మెజార్టీ కూడా అందరికీ వచ్చేదిగా అందరూ కూడా పిలిచారని అందరికీ తెలియజేస్తుంది. కాబట్టి ఈ రోజు అందరూ కూడా ఉత్సాహంగా ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మిమ్మల్ని ఉద్దేశించి గాంధీ మాట్లాడతారని మీకు తెలియజేస్తున్నాం. ఈ రోజు మనకు 1వ తారీఖున విజయసాయిరెడ్డి గారిని మనకు పార్లమెంట్ మెంబర్ గా అనౌన్స్ చేయడం జరిగింది. 1వ తేదీ సాయంత్రం ఆయన పేరు ప్రకటించడంతో ప్రతి ఒక్కళ్ళు చాలా ఆనందోత్సాహాలతో ఉన్నారు. అంటే విజయసాయిరెడ్డి గారి కెపాసిటీ, ఆయన పార్లమెంట్ లో కూడా ఆంధ్రప్రదేశ్ ఒక పేరు ప్రతిష్టలు తీసుకొచ్చిన వ్యక్తి విజయసాయిరెడ్డి గారు. ఆ పద్ధతిలో విజయసాయిరెడ్డి గారి ప్రతిభ ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి ఆయన పేరు అనౌన్స్ చేయడంతో మొత్తం 7 కాన్స్టిట్యున్సీ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో బ్రహ్మాండమైన ఊపు వచ్చింది.